బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ సీట్లపై బీజేపీ ఫోకస్ పెంచింది. అత్యధిక సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు 70 మందికి పైగా ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తోంది. 6 నుండి 8 స్థానాలను గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ 70 మంది లిస్టుతో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ సీట్లపై బీజేపీ ఫోకస్ పెంచింది. అత్యధిక సీట్లు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 70 మందికి పైగా ఆశావాహులు ఉన్నట్లు తెలుస్తోంది. 6 నుండి 8 స్థానాలను గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ 70 మంది లిస్టుతో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ సీట్లపై బీజేపీ ఫోకస్ పెంచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, దానికైతే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఈసారి అయితే జోష్ ఎక్కువని పెంచింది. అంటే మనం అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈసారి ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తామని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కో లేదా కాంగ్రెస్ కో ఓటు వేయడం కంటే కూడా బీజేపీకి ఓటు వేస్తే మంచిది. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కారే వస్తుంది. అలా వచ్చినప్పుడు తెలంగాణకు కావాల్సినటువంటి నిధులు కానీ మరేమైనా కానీ మేము తీసుకురాగలుగుతాము, ఎక్కువ లబ్ధి పొందుతారు తెలంగాణ ప్రజలు అని చెప్పడానికి అయితే ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఉన్నటువంటి దాంట్లో అంటే 10 టార్గెట్ 10 గా ప్రస్తుతం అయితే బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ నియోజకవర్గాలు అంటే గతంలో గెలిచినటువంటి నియోజకవర్గాలతో పాటు కొత్తగా ఇంకా వేటిని మనం గెలుచుకోవచ్చు అంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 6 కైవసం చేసుకొని ఒక రికార్డు సృష్టించాలనేటువంటి ఆలోచనలు అయితే బీజేపీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవి గతంలో గెలుచుకున్నవి. ఇప్పుడు మళ్ళీ జహీరాబాద్, మల్కాజ్గిరి, మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి మరొకసారి బరిలోకి దిగబోతున్నారు. అండ్ కరీంనగర్ నుంచి మాక్సిమం ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి సంజయ్ కే వస్తుంది. ఆయనను ఆల్రెడీ వర్క్ చేసుకోమన్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ కూడా ధర్మపురి అరవింద్ కే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ సోయం బాబురావు విషయంలోనే మరొక పేరు వినిపిస్తుంది. అయినప్పటికీ సోయం బాబురావు లేదా మరొకరికా ఎవరికి ఇచ్చినా కూడా ఆదిలాబాద్ కి సంబంధించి మొన్న పడ్డ ఓట్ల ప్రకారం ఈవెన్ అసెంబ్లీలో వాళ్ళు గెలుచుకున్న సీట్ల ప్రకారం కూడా ఆదిలాబాద్ సీటు మరొకసారి కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన విషయానికి వస్తే మనం చేవెళ్ళకి సంబంధించి కొండ విశ్వేశ్వరరెడ్డికి ఆల్రెడీ వర్క్ చేసుకోమన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు. భువనగిరి బూర నర్సయ్య గౌడ్కి ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ ఇక్కడ మల్కాజ్గిరి కానీ మెదక్ కానీ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మురళీధర్ రావు, వీరేంద్ర గౌడ్, చాడా సురేష్ రెడ్డి వీళ్ళు కూడా మల్కాజ్గిరి కోసం పోటీలో ఉన్నారు. మెదక్ విషయానికి వస్తే ఒకవేళ అక్కడ తనకి ఇవ్వకపోతే మల్కాజ్గిరి ఇవ్వకపోతే ఈటల మెదక్ అయినా ఓకే అంటున్నట్టుగా అర్థమవుతుంది. కానీ మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ చేయాలనుకుంటున్నారు. అండ్ మహబూబ్ నగర్ డీకేఆర్ జితేందర్ రెడ్డి, శాంతి కుమార్ ఉన్నారు. సో వీళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే లిస్ట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ని అయితే ఆల్రెడీ హైకమాండ్ కి పంపించారు. త్వరలోనే వీటికి సంబంధించి ఎవరు ఏంటి అనే క్లారిటీ వచ్చి ముందుగానే చెప్పేసి మీరు వర్క్ చేసుకోండి అని చెప్తే అంటే గతంలో లాగా లాస్ట్ మూమెంట్ లో ఇస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తుంది. మొత్తానికైతే గతంతో పోల్చుకుంటే ఈసారి బీజేపీ అడుగులు మాత్రం కొంత వేగంగానే పడుతున్నాయి. సుజాత, స్వప్న, అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆశావాహులు కూడా 70 మందితో లిస్ట్ హైకమాండ్కి కూడా వెళ్ళినట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏమంటారు? అంటే బీజేపీకి ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఏంటి అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అంటే 17x3
ఆయా నియోజకవర్గాల్లో ముగ్గురు పేర్లను అయితే పంపిస్తుంది. కానీ మాక్సిమం ఇప్పుడు చాలా ఇది పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు రంగంలో. గతంలో వీళ్ళు అసెంబ్లీకి సంబంధించి పోటీ చేయమన్నప్పుడు మేము చేయమన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ పార్లమెంట్ కి వచ్చేసరికి ఏమైందంటే మాకు కావాలి సీటు అంటే మాకు కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మోదీ చరిష్మాతో ఖచ్చితంగా గట్టెక్కగలుగుతాము, కేంద్ర ప్రభుత్వములో మళ్ళీ స్ట్రాంగ్ గా ఉంది, ఇండియాతో పోల్చుకుంటే మోదీ సర్కారే అంటే ఎన్డీఏని గట్టిగా ఉంది అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. ఆ పోటీ కూడా అంగబలం అర్థబలం ఉన్నటువంటి నాయకుల మధ్యనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా చాలా త్వరగానే ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళని డ్రాగ్ చేయడం పార్టీకి మంచిది కాదు. అండ్ కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ కీలక నేతలు ఇంతకుముందు గెలిచిన వాళ్ళు బీజేపీకి వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడారు. కొంతమంది పేర్లు అమిత్ షాతో కూడా కలిశారని వినిపిస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా ఇవ్వాలి కాబట్టి త్వరలోనే ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.